నమస్తే. రాజేశ్వరి పిల్లార్శెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. కృష్ణప్రియ, వైసీపీ కృష్ణప్రియ తిరుపతి లడ్డూ కల్తీ విషయంలో మాట్లాడుతూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. కృష్ణప్రియ ఇప్పుడు కల్తీ లడ్డు మెయిన్ కంటెంట్లోకి మాట్లాడుకుందాం. మరి సిబిఐ కానీ సిట్ కానీ తిరుపతి లడ్డు తయారీలో కల్తీ జరగలేదని క్లీన్ చిట్ రిపోర్ట్ ఏమైనా ఇచ్చిందా? నో, లేదు. మరి పూర్తిగా కల్తీ జరిగిందని చెప్పి సింథటిక్ ఫ్యాట్ని పామ్ ఆయిల్స్ మరియు కృత్రిమ ఆయిల్స్తోనూ తయారు చేసినటువంటి నెయ్యి అనే పదార్థంతో వాటిని తయారు చేశారని, అది కల్తీ నెయ్యి అని చెప్పేసి పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా టోటల్గా 68 లక్షల కేజీల నెయ్యి ఉపయోగిస్తే అందులో మరి 1% కూడా ప్యూర్ నెయ్యి లేదని చెప్పేసి కూడా పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా ఈ నెయ్యిని ఎవరైతే సప్లై చేశారో బోలే బాబా కంపెనీ, ఆ కంపెనీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇలాంటి పదార్థాలు ఏవి కూడా కొనుగోలు చేయడం కానీ, తయారు చేయడం కానీ, దాని అనుబంధ సంస్థల నుంచి దాన్ని తెప్పించుకోవడం కానీ చేయలేదని చెప్పేసి ఈ రిపోర్ట్స్లో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా 10% లోపు యానిమల్ ఫ్యాట్ ఉంటే కనుక్కోవడం అక్కడ ఉన్న ఎక్విప్మెంట్తో సాధ్యం కాదని మాత్రమే వాళ్ళు తెలియజేశారు తప్ప అసలు యానిమల్ ఫ్యాట్, జంతు కొవ్వు అనేది వాడటమే జరగలేదు అని చెప్పేసి వాళ్ళు పేర్కోలేదు, సిట్ కానీ సిబిఐ కానీ. అంతేకాకుండా ఏదైతే ఈ బోలే బాబా కంపెనీ మరియు అది బిజినెస్ ఇచ్చిన అనుబంధ కంపెనీస్ వాళ్ళ యొక్క బినామీ అకౌంట్స్లోంచి హవాలా ద్వారా కోట్లాది రూపాయలు మరి అవన్నీ ట్రాన్సాక్షన్ అయ్యి అవినీతికి, కుంభకోణానికి పాల్పడ్డారని చెప్పేసి కూడా ఇందులో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. అంతేకాకుండా నెయ్యిని అది ఒరిజినల్ నెయ్యిలాగా అనిపించడం కోసం, దానికి ఒరిజినల్ నేతికి ఉండే కలరు, సువాసన రావడం కోసం మరి టాయిలెట్ క్లీనింగ్స్లో వాడే ఒక కెమికల్స్ పదార్థాలను కూడా వీళ్ళు కొనుగోలు చేసినట్లుగాను, ఇందులో వాడినట్లుగా కూడా పేర్కోవడం జరిగింది. కృష్ణప్రియ, మీరు మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడిన కంటెంట్ ఏంటంటే అయోధ్య రామ మందిరానికి తిరుపతి లడ్డూల్ని మరి తిరుపతి బోర్డు ట్రస్టీ అయినటువంటి సౌరవ్ ఘోరా గారు, జె రామేశ్వరరావు గారు వాళ్ళ యొక్క సొంత ఘీతో, ప్యూర్ ఘీతో తయారు చేసి ఆ ప్రసాదాన్ని పంపించి వితరణ చేయడం జరిగిందని చెప్పేసి ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి మాధ్యమాలలో మరి ప్రసారం చేశారని చెప్పేసి మీరు ఒక పెయిడ్ ఆర్టిస్ట్ లాగా, లేకపోతే తెలుగుదేశం వారు ఇచ్చిన స్క్రిప్ట్తో వచ్చి చదివేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి మీరు పేర్కోవడం జరిగింది. మరి ఈ యొక్క మీరు పేర్కొన్న ఆ పేపర్స్, ఆ న్యూస్ పేపర్స్లో సౌరవ్ ఘోరా గారు లేదా రామేశ్వరరావు గారు సొంత ఘీ అంటే వాళ్ళు ఏమన్నా సొంతంగా మరి అప్పటికప్పుడు డైరీలు పెట్టి తయారు చేశారా నేతిని, స్వయంగా పాలను తెప్పించి వాళ్ళు నేతిని తయారు చేసి ప్రసాదాలు తయారు చేయించారా? ఇటువంటి క్లారిటీ ఎక్కడా కూడా ఆ న్యూస్ పేపర్స్లో లేదు. వాళ్ళు ఒక ప్యూర్ నేతితో, స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన ప్రసాదాన్ని వితరణ చేశారని మాత్రమే పేర్కోవడం జరిగింది. ఒకవేళ మీరు అన్నట్లుగా వాళ్ళు ఒక స్వచ్ఛమైన నేతిని తయారు చేయించో తెప్పించుకునో తయారు చేసి పంపించుంటే అంటే ఆల్రెడీ అక్కడ కల్తీ నేతితో ప్రసాదం తయారు చేస్తున్నట్లే కదా, ఆ మాటను మీరే ఒప్పుకుంటున్నట్టే కదా. వాళ్ళు ఆ రామందిరం ప్రసాదానికి పంపడానికి ముందు వెనక కూడా కల్తీ నేతితోనే అక్కడ ప్రసాదం తయారు చేయబడిందని మీరే మాట్లాడుతున్నట్టు. మరి ఇంకా ఏదైతే ఈ కల్తీ నెయ్యి వివాదం వచ్చిన దగ్గర నుంచి మరి వైసీపీ పాలనలో 2019, 2021 ఈ కాలంలో మీరు ఒక్కసారి ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి. అక్కడ అనేక మంది భక్తులు మరి ఆ ప్రసాదం ఏదైతే ఒక్కసారి తిరుపతి ప్రసాదం కొనుగోలు చేస్తే విదేశాలకు కూడా తీసుకెళ్ళి నెలల వరకు కూడా అది నిల్వ ఉండేది, రుచికరంగా ఉండేది, తినడానికి యోగ్యంగా ఉండేది అని చెప్పేసి మరి వీరి పాలనలో తయారైనటువంటి ప్రసాదం 3 రోజులకే పాడవడం, అది దుర్గంధం రావడం, లేదంటే దాని టేస్ట్ మారిపోవడం, ఇలాంటివి మేము ఫేస్ చేసామని చెప్పేసి అనేక మంది, వేలాది మంది భక్తులు మరి ట్విట్టర్స్లో వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి ట్విట్టర్లోకి వెళ్ళి చూడండి కృష్ణప్రియ. మరియు ఏదైతే తిరుపతిలో ఈ వైసీపీ పాలన సమయంలో అక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాల్లో కూడా ఆహారం యొక్క నాణ్యత, అక్కడ సౌకర్యాలు, సదుపాయాలు కూడా అన్నీ కూడా మరి చాలా నాసిరకంగా ఉన్నాయని చెప్పేసి కూడా భక్తులు మరి మీడియా ముందుకు వచ్చి అనేక మార్లు మాట్లాడిన సందర్భాలు కూడా మనకి మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు పరిశీలించవలసిందిగా మేము ఇక్కడ పేర్కొంటా ఉన్నాం. అంతేకాకుండా వైసీపీ సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ
మరి చిన్నప్ప యొక్క అకౌంట్లోకి మరి కోట్లాది రూపాయలు అందులోకి బినామీగా వెళ్ళడం, అవన్నీ కూడా మరి ఆ అవినీతికి పాల్పడడం అనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉన్న సాక్ష్యం. మరి ఇటువంటి సందర్భంలో వైసీపీ సుబ్బారెడ్డి గారే ఇక్కడ కల్తీ జరిగి ఉండొచ్చు అని ఒప్పుకోవడం జరిగింది. ఇది ఎలా ఉందంటే నేతి బీరకాయలో నెయ్యి లేనట్లుగానే వైసీపీ పాలనలో సమయంలో తయారైన లడ్డూల్లో నెయ్యి లేదు, అలాగే తాళం వేసితిని గొళ్ళెం మరిచితిని అని చందాన అక్కడ కల్తీ జరిగి ఉండొచ్చు అంటున్నారు, మరలా అవినీతి జరగలేదు అంటున్నారు. కల్తీ జరిగితే అక్కడ అవినీతి జరిగినట్లే. కాబట్టి కల్తీ జరిగింది, అవినీతి జరిగింది. మరి కృష్ణప్రియ, మీరు మాట్లాడేటప్పుడు కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారిని మీరు హీరో లెవెల్లో అని మాట్లాడారు. హీరో లెవెల్లో ఏంటి, ఆయన రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైపోయి అవినీతి, అరాచకం, అశాంతి, మరి భద్రతా రక్షణ కొరవడిపోయిన రోజుల్లో ఆయన నేనున్నానని చెప్పేసి వచ్చి ఇక్కడ ఒక శాంతికరమైన పరిపాలనని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి ప్రజలంతా కూడా ఈరోజు ఎంతో పీస్ఫుల్గా బ్రతుకుతున్నారంటే అది ఆయన యొక్క గొప్పతనం. ఆయన హీరోయే, రియల్ హీరోయే. మరి ధర్మో రక్షతి రక్షిత అని ఆయన భావించబట్టే ధర్మం ఎప్పుడు కూడా అది డిస్టర్బ్ అవ్వకూడదు. కాబట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా మరి ఏదైతే ఇక్కడ కల్తీ చేశారో, అవినీతి చేశారో దాన్నంతా కూడా ఆయన ప్రశ్నించి నిగదీసి దాన్ని ప్రక్షాళన చేయడం కోసం ఆయన కూడా మరి దీక్ష చేపట్టి చేసిన దాన్ని మీరు పరిహాసం చేస్తూ మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ మిమ్మల్ని మరొక మాట అడుగుతూ ఉన్నాను. తెలుగుదేశం వారు వచ్చి ఇచ్చిన స్క్రిప్ట్ని మీరు చదువుతున్నారు, డైరెక్షన్, ప్రొడ్యూసర్స్ అని మాట్లాడుతూ ఉన్నారు. మరి పొలిటికల్ కమేడియన్ అని కూడా మీరు వ్యాఖ్యానం చేయడం జరిగింది. మరి ఎవరైతే ఒక్కసారి మీ వైసీపీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి నాన్ వెజ్కి, యానిమల్ ఫ్యాట్కి, జంతు కొవ్వుకి, నాన్ వెజ్కి వ్యత్యాసం కూడా తెలియకుండా మాట్లాడిన వీడియోలు 2-3 రోజుల క్రితం ముందుకు వెళ్ళి మీరు చూసినట్లయితే ఎవరు పొలిటికల్ కమేడియనో మీకు తెలుస్తుంది. మీరు ఆయన్ని కదా పొలిటికల్ కమేడియన్ అని చెప్పేసి వ్యవహరించాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఉస్కో అంటే ఊరికే మహిళలు, మీ నాయకుడు ఉస్కో అంటే ఊరికే మహిళలు మీరైతే మా నాయకుడిని కాసుకోవడానికి సదా సిద్ధంగా ఉండే వీర మహిళలు మేము. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి. సద్విమర్శలు అయితే తీసుకుంటాం, కానీ ఇలాంటి కువిమర్శలు, నోటి దిగజారుడుతనం చూపించవద్దు. అంతేకాకుండా ఏదైతే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా, హిందూ మరి ధర్మ పరిరక్షణకి ఆటంకం కలిగించే విధంగా వైసీపీ పాలనలో ఈ అవినీతులు, కుంభకోణాలు, తిరుపతి యొక్క ప్రశస్తిని కించపరిచే విధంగా, దిగజార్చే విధంగా, భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మనోభావాల్ని గౌరవించకుండా చేసినటువంటి ఈ అవినీతికర, అసహ్యకరమైన ఈ విధానాలకి, ఈ పనులకి మీరు తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియచేస్తూ, ఖామోష్ కృష్ణప్రియ, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ కూడా రియల్ హీరో. ఆయన సినిమా హీరో మాత్రమే కాదు, ఆయన రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ మెచ్చిన రియల్ హీరో. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.